ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. హీరో మోటార్ కార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి 15 సెషన్ల ర్యాలీ తర్వాత మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. నిఫ్టీ 25,500 స్థాయిల వద్ద రెసిస్టెన్స్ తీసుకుంటుంది. మరి ఈ పరిస్థితుల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ దిశగా కదులుతున్నాయంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టు లాస్ట్ 15 సెషన్స్ గా మనం చూస్తే అండి ఆల్మోస్ట్ అన్ని గ్రీన్ బార్స్ రావటం చేసాం. సో నిన్న ఒక బ్యూటిఫుల్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అవటం చేసాం. దాన్ని మనం లాంగ్ లెగ్ డోజీ అంటాం. సో నిన్న 25,441 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవటం చేసాం. 20 పాయింట్స్ అబరేషన్ పెడితే కనుక అదే హై అండ్ లో 25,329 దాకా రావటం చేసాం. సో ఇలాంటి డోజీ బార్స్ వచ్చినప్పుడు, అది కూడా లాంగ్ లెగ్ డోజీ అన్నప్పుడు ఏమవుతుందంటే బుల్స్ టైర్డ్ అయ్యారని ఒక ఇండికేషన్ ఇస్తుంది. దో బుల్లిష్ గా ప్యాటర్న్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఇక్కడ టైర్డ్నెస్ అనేది ఉంది, మేబీ కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అని నిన్నటి క్యాండిల్ మనకి ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ అప్ మూవ్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే కనుక 25,450 నిన్నటి హై దాటింది అంటే కనుక 25,670 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ ప్రీవియస్ స్వింగ్ హై. అది మనం జూలైలో రావటం చేసాం. అప్పటి వరకు కొద్ది కన్సాలిడేషన్ లో కొనసాగే ఛాన్స్ ఉంది. సో నిన్నటి లో ఒక సపోర్ట్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, 25,330 ఏదైతే ఉందో. అండ్ దాని తర్వాత ఒక గ్యాప్ అనేది ఫామ్ అవటం చేసాం మనం 25,261. సో ఈవెన్చువల్లీ 25,260 నుంచి 25,500 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. అందులో ఈరోజు వీక్లీ చార్ట్ ఫార్మేషన్ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశంలో మేబీ 25,350 పైనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఈ రోజు క్లోజింగ్ లో ఎక్కువ ఉంది, ఇంట్రాడే ఒకవేళ పడినా కూడా. సో ఆల్ ఇన్ ఆల్ 25,010 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, అదొక క్లియర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టు మీడియం టర్మ్ లో. అండ్ 25,669 ఇప్పుడే ఏదైతే చెప్పానో జూలై హై విల్ బి రెసిస్టెన్స్. సో ఈ 700 పాయింట్స్ లోనే ఈవెన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో కూడా కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. బట్ బై ఆన్ డిప్ స్ట్రాటజీనే మనం అవలంబించుకోవాలి. సిమిలర్ ప్యాటర్న్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసాం. ఎగ్జాక్ట్లీ ఒక లాంగ్ లెగ్ డోజీ ఫార్మేషన్ జరిగింది. 55,800 టాప్ అవుట్ అవటం మనకు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. అండ్ నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ 54,944 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే అనదర్ 500 పాయింట్స్ కిందకు వస్తేనే దెర్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అదర్వైజ్ రేంజ్ 54,900 నుంచి 56,200 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కూడా కదలాడే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు. నేను భగవతి ఆటో కాస్ట్ అనేది 560లో తీసుకున్నాను సార్. షార్ట్ టర్మ్ లో ఎక్కడ ఎగ్జిట్ కావాలి? ఇంకొకటి బేయర్ క్రాప్ అనేది నా దగ్గర ఒక 10 ఉన్నాయి. అది రిజల్ట్ బాగలేదు కదా, నో లాస్ నో గెయిన్ యావరేజ్ లో ఉన్నాను. లాంగ్ లో ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా సార్? ఐ థింక్ బేయర్ కార్ప్ ఇవన్నీ కూడా బేసికలీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కంపెనీస్, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో. సో వాటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ షుడ్ మూవ్ అవుట్. ఒకవేళ లాసెస్ ఉన్నాయి అనుకుంటే కనుక స్వల్ప లాస్ అయినా బుక్ చేసుకుని బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్, ఇప్పుడు ఫార్మా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, సో దానిలోకి షిఫ్ట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్, భగవతి ఆటో మీరు అడిగారు, ప్రాబ్లీ ఈ మంత్ లోనే దీనిలో ఒక మంచి అప్ మూవ్ రావటం చేసామండి. సో వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్. సో మంత్లీ 18,000 to 20,000 వాల్యూమ్స్ జరిగేది, ఇది ఓన్లీ బాంబేలో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో మీకు ప్రాఫిట్స్ ఉంటే కనుక షుడ్ ట్రై టు కమ్ అవుట్. ఎందుకంటే ఈ మంత్ లో 350 and 511 హై రావటం చేసాం. ఇన్ఫాక్ట్ ఇది 590 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది స్టాక్ కి. సో మీరు ప్రాఫిట్ లో ఉంటే కనుక 550 to 590 మధ్యలో షుడ్ ట్రై టు ఎగ్జిట్. అట్ ద సేమ్ టైమ్ స్టాప్ లాస్ కూడా మస్ట్ ఈ స్టాక్ కి 432 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ చేస్తానండి భగవతి ఆటోకి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి సిద్ధప్ప గారు కాల్ చేశారు. సిద్ధప్ప గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్. డెమ్కో హైడ్రాలిక్స్ ఒక 1000 షేర్స్ ఉన్నాయి సార్. డైలీ 2% అవుతున్నది.
జెన్కో హైడ్రాలిక్ 1000 షేర్స్ ఉన్నాయంట సార్. ఏదండి? జెన్కో జెన్కో సిద్ధప్ప గారు స్టాక్ ఒకసారి మళ్ళీ చెప్పరా? బెన్కో బెన్కో సార్, బెన్కో స్టాక్ గురించి అడుగుతున్నారు సార్. బెన్కో అన్నారు కదా, బిఎన్సి. No, I'm not getting the stock అండి. నేను ఆన్సర్ చేయలేను, చార్ట్ రావట్లేదు దానికి. రైట్ సార్, ఓకే సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, అదానీ ఎంటర్ప్రైజెస్ 2850 రూపీస్ లో కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. మనం నిన్న చూసామండి, అదానీ మీద సెబీ క్లీన్ చిట్ ఇవ్వడం తోటి ఈ రోజు ఒక క్లియర్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ వెరీ హై, 2800 అంటే ప్రాబ్లీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో కొనుంటారు మీరు. 2800 అక్కడ ఉంది, అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్. సో ఈ స్టాక్ మళ్ళీ అప్ ట్రెండ్ లో రెజ్యూమ్ అవ్వాలంటే కనుక అట్లీస్ట్ 2680 పైన క్లోజ్ అవ్వాలి. సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ రోజు 200 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయ్యే దాఖలాలు కనిపిస్తున్నాయి. అరౌండ్ 3% 4% అప్ లో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో వర్స్ట్ ఈజ్ ఓవర్ ఇన్ ద స్టాక్ అండి. బట్ మీ ప్రైస్ రావటానికి ఇట్ మై టేక్ అనదర్ 1 quarter కైండ్ ఆఫ్ థింగ్. సో మనకి ఓన్లీ 400 పాయింట్స్ దగ్గరనే ఉంది కదా అనుకున్నా కూడా ఐ థింక్ లో నుంచి చూస్తే ఆల్మోస్ట్ 450-500 పాయింట్స్ ఆల్రెడీ పెరిగింది. సో ఇక్కడ నుంచి 300 పాయింట్స్ అప్ సైడ్ ఉన్నప్పటికీ డౌన్ సైడ్ కూడా ఈక్వల్ ఉంది కాబట్టి ఉన్న పొజిషన్ మీకు 6 months వ్యూ ఉంటే కనుక అదాని ఎంటర్ప్రైజ్ హోల్డ్ చేయొచ్చు. మేబీ 2850 నుంచి 3000 వరకు నెక్స్ట్ 6 months to 9 months లో ఆ ప్రైస్ హిట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ఆశీష్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తారు. ఆశీష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మేడం మాట్లాడాలి, అడగండి అండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ అలాగే హుండై కేసు ఉందా సార్, ఇప్పుడు రేటింగ్ లో ఉంది, ఇంకా హోల్డ్ చేయమంటారా లేకపోతే సేల్ చేయమంటారా? స్టాక్ పేరు చెప్పండి మళ్ళా. హుండై సార్, హుండై మోటార్స్. ఓకే, హుండై మోటార్స్ బేసికలీ ఇది న్యూలీ లిస్టెడ్ స్పేస్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో లిస్ట్ అయిన నేమ్. సో ఆల్మోస్ట్ ఒక మంచి రిటర్న్స్ ఇచ్చింది లోస్ నుంచి చూస్తే కనుక. సో 1500 నుంచి 2700 ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 80% దాకా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 to 3 months లోనే ఈ గెయిన్ అనేది రావటం చూసాం, 1800 నుంచి 2700. సో వన్ థింగ్, మీకు ఈ నేమ్ మీద ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. ఎందుకంటే చార్ట్ ప్యాటర్న్ ప్రకారం ఇది 3200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, దో అన్చార్టెడ్ జోన్ లో ఉన్నప్పటికీ. అండ్ ఒకవేళ ట్రేడింగ్ బెట్ కింద మీరు తీసుకుని ఉంటే కనుక 2480 ఆ ప్రైస్ ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ 3000 అలా వచ్చినప్పుడు యూ క్యాన్ కన్వర్ట్ ఇన్ టు బెటర్ నోన్ కంపెనీస్ లైక్ M&M కానీ లేదంటే బజాజ్ ఆల్సో ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆటో నేమ్స్ లోనే ఉంటారంటే. బట్ హుండై యాజ్ సచ్ ఇప్పుడైతే ఆల్ ఆటోస్ ఆర్ డూయింగ్ గుడ్ కాబట్టి ఈ స్టాక్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సే ఉంది. బట్ 2480 కింద వీక్నెస్ మళ్ళా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఈ స్టాక్ కి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నూజివేడ్ నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం సార్. సన్సీరా ఇంజనీరింగ్ SJS ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ ఇష్యూ అలాట్మెంట్ అయింది సార్, హోల్డ్ ఆర్ సెల్? మీ స్టాక్స్ వినిపించలేదండి, సన్ టీవీ ఒకటి వినపడింది. సన్సీరా ఇంజనీరింగ్, వాయిస్ వినిపించలేదు. సన్సీలా అంటున్నారు సార్. ఆటో స్టాక్స్, సన్సేరా బేసికలీ ఇట్స్ ఏ హోల్డ్ ఈ స్టేజ్ లో అండి. స్టాక్ ఆల్రెడీ మనం చూసాం 1750 నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 970 దాకా కరెక్ట్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ 3 months లోనే 970 నుంచి అగైన్ 1480 దాకా రావటం చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, 1758. ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైం, ఎంత ఫాస్ట్ గా వెళ్ళకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ 500 రూపీస్ లోస్ నుంచి పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇంకా 300 రూపీస్ అప్ సైడ్ ఉన్నప్పటికీ ఒక కన్సాలిడేషన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక మీకు 6 months వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ సన్సేరా. అండ్ ఒకవేళ మీరు అగైన్ కొద్దిగా లో కొనాలి అంటే కనుక 1370 ఒక గుడ్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది స్టాక్ కి. సో సన్సేరా 1370కి వచ్చినప్పుడు యావరేజ్ గుడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, గోల్డ్ ETF లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది ఈ టైంలో అని అడుగుతున్నారు. సో దీనికి నో బ్రెయినర్ అండి. గోల్డ్ మనందరికి తెలిసిందే, మన యుఎస్ డెట్ దాని కన్సర్న్ తోటి గోల్డ్ ఈస్ గోయింగ్ అప్, చాలా చాలా ఫాస్ట్ గా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ 6 months లోనే ప్రాబ్లీ 75-80,000 నుంచి 1,10,000 1,20,000 దాకా కూడా వెళ్ళటం చూసాం. సో ఇలాంటప్పుడు దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ కరెక్షన్స్. సో ETF మీరు కొనాలి అంటే కనుక డెఫినెట్లీ
గోల్డ్ స్పాట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది. బికాస్ రీజన్ ఏంటంటే ETF లో మీకు ఏమి స్టోరేజ్ ఛార్జెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మీరు ఫిజికల్ గోల్డ్ పెట్టి మనం బ్యాంక్ లోనో బీరువాలోనో పెట్టుకుంటే కనుక దే వోంట్ బి ఎనీ ఛార్జెస్. బట్ ఇక్కడ ఏంటంటే దే వుడ్ స్టోర్ ద ఫిజికల్ గోల్డ్ ఆర్ ప్రాబ్లీ ఆ ఛార్జెస్ అయితే వేస్తారు డెఫినెట్ గా. సో ఆల్వేస్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ETF ఈవెన్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఏది చూసినా కూడా ఫిజికల్ ప్రైస్ కన్నా చాలా చాలా తక్కువ ఉంటుంది. మేబీ ఒక 2 to 3% తక్కువ ఉంటుంది. అవి మనం స్టోరేజ్ ఛార్జెస్ కింద వి షుడ్ డూ. బట్ ప్యారలీ గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఈవెన్ ETFs కూడా పెరుగుతాయి కాబట్టి మీరు ఒకవేళ కొనాలి లాంగ్ టర్మ్ కనుకుంటే కనుక SIP ఇస్ ద బెస్ట్ రూట్ అండి గోల్డ్ కి. ఎందుకంటే ఇక్కడే ఒకటేసారి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ప్రైస్ పడితే విల్ ఫీల్ బ్యాడ్, అండ్ ఒకవేళ ప్రైస్ పెరిగినా కూడా ఇట్స్ ఓకే. సో SIP చేస్తే ఏంటంటే మనకి ఈవెన్ లో కూడా కొనగలుగుతాం, ఈవెన్ హైలో కూడా పిరమిడింగ్ లాంటిది అవుతుంది. సో నెక్స్ట్ 6 months SIP ఇస్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మంగళగిరి నుంచి నారాయణ గారు కాల్ చేశారు. నారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇద్దరికి నేను మంగళ ఎలక్ట్రానిక్స్ లో పెట్టుబడి పెట్టానండి. 200 షేర్లు కొన్నాను. అది లాస్ వచ్చింది. మొన్న రిజల్ట్ కూడా వచ్చిందండి. ఎలా ఉండదు? అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ దీంట్లో రీసెంట్ గా పెట్టుబడి పెట్టచ్చు సార్. స్టాక్స్ క్లియర్ గా లేదండి వాయిస్, మళ్ళీ చెప్పగలుగుతారా? స్టాక్ నేమ్స్ ఒకసారి క్లారిటీగా చెప్పరా అండి? NEIL అండి, మంగళ ఎలక్ట్రానిక్స్. ఓకే, అది కూడా హిందుస్థాన్ దీంట్లో పెట్టుబడి రీసెంట్ పెట్టుబడి పెట్టచ్చా? ఏంటి సార్ హిందుస్థాన్ దీంట్లో పెట్టుబడి ఇప్పుడు పెట్టచ్చా? ఓకే రైట్. MEIL మనం చూస్తే అండి ఐ థింక్ ఇది న్యూ లిస్టింగ్ లా కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ అక్టోబర్ లోనే ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ లిస్ట్ అయింది. 566 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ ఇప్పుడు 490 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో జనరల్లీ ఏంటంటే న్యూ లిస్టింగ్ స్టాక్స్ అన్ని కూడా ప్రైస్ డిస్కవరీ అవడానికి అట్లీస్ట్ మనకి 6 months టైం ఇవ్వాలి. సో మీరు హరిలో కొనేసినట్టున్నారు, మేబీ 530లో కొన్నా అని చెప్తున్నారు. సో నా ఉద్దేశంలో యావరేజ్ కూడా చేయొద్దండి, అండ్ ఉన్న స్టాక్ కూడా అమ్మొద్దు. గతంలో కూడా మనం చూసాం, ఇప్పుడే అనుకున్న హుండై నేమ్ లాంటివి లిస్టింగ్ నుంచి ఆల్మోస్ట్ 30-40% పడి ఆ లిస్టింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ రావటం చూసాం. మేబీ షుడ్ గివ్ టైమ్ అండి, అట్లీస్ట్ 6 months టైం ఇస్తేనే ఈ స్టాక్ లో మనకు క్లారిటీ అనేది వస్తుంది. సో అట్ ప్రెసెంట్ MEIL హోల్డ్ అనే నా సజెషన్. సో ఇంకా బాగా కరెక్షన్ వచ్చి మేబీ జనరలీ 50% కరెక్షన్స్ వచ్చినప్పుడు యూ క్యాన్ ట్రై టు అటెంప్ట్ సమ్, అంటే అరౌండ్ 280-300 వస్తే కనుక అక్కడ మీరు యావరేజ్ అవుట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అది కూడా మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటాయి. రాజేంద్ర గారు మరో కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి పాండురంగారావు గారు కాల్ చేశారు. పాండురంగారావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్కారం అండి రాజేంద్ర గారు. HBL ఇంజనీరింగ్, టాటా కన్స్యూమర్ నేను 100% ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ రెండిట్లో ఇంకా పొటెన్షియల్ ఉందా? హోల్డ్ చేయొచ్చా? HBL లో డెఫినెట్లీ పొటెన్షియల్ ఇంకా ఉందండి. సో రీజన్ ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 740 దాకా రావటం చేసాం, దాని తర్వాత 400 వరకు కూడా కరెక్ట్ అవటం చేసాం, అండ్ ఇప్పుడు కరెంట్లీ 860 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్చువల్లీ ఇది ఏంటంటే 740 - 400 అంటే 330 రూపీస్ అప్ సైడ్ ఉంటుంది ఫ్రమ్ 740. సో ఈవెన్చువల్లీ ఇది 1090-1100 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. HBL ఇంజిన్, HBL వాట్ ఎవర్ స్టాక్ అది. సో ఈవెన్చువల్లీ ఇది 1140 వరకు కూడా అప్ సైడ్ ఉంది కాబట్టి మీరు హోల్డ్ అనే నా సజెషన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 100% ప్రాఫిట్ లో ఉన్నారంట కాబట్టి జనరల్ రూల్ ఏంటంటే 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని మీ క్యాపిటల్ తీసుకోవాలి, లేదంటే ఒక క్లియర్ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఈ స్టేజ్ లో అయితే డిసిషన్ మీదే అండి. సో 50% ప్రాఫిట్ బుక్ చేస్తారా, లేదంటే 740 స్టాప్ లాస్ పెట్టుకుంటారా, దట్స్ అప్ టు యూ. అండ్ ప్రాబ్లీ 1140 ఆ రేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ సెల్ సమ్ స్టాక్. అండ్ టాటా కన్స్యూమర్ మనం గతంలో చూసామండి 1253 2024 హై అది. సో దాన్ని మనం స్వింగ్ హై అంటాం. సో ఈవెన్చువల్లీ అక్కడ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది టాటా కన్స్యూమర్ మనం చూస్తే కనుక. సో ఐ థింక్ 1250 వరకు అయితే ఈ షుడ్ వెయిట్ అనే నా సజెషన్. అండ్ దీనిలో స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు. రైట్ సార్. అలాగే శివ గారు అడుగుతున్నారండి, GTL ఇన్ఫ్రా హోల్డింగ్ ఎట్ 1.58 అండ్ NMDC స్టీల్ హోల్డింగ్ ఎట్ 46.31 అంట సార్. యావరేజ్ చేయాలా లేదంటే హోల్డ్ చేయాలా అని అడుగుతున్నారు. సో మీరు తీసుకునేది పెన్నీ స్టాక్ అండి. GTL ఇన్ఫ్రా ప్రాబబ్లీ మీరు చూస్తే కనుక 1.3 లో కొన్నారు, 1.6 ఉంది. సో ₹1 స్టాక్ మీరు ఎప్పుడైతే కొంటారో ఇట్స్ ప్యూర్ గ్యాంబుల్. ఈవెన్ స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్ కూడా అనం మనం ఇలాంటి స్టాక్స్ ని. ఐ మీన్ మీరు లాటరీ టికెట్ కొన్నట్టు ₹1లో. సో ఇఫ్ యూఆర్ లక్కీ మీ స్టాక్ 3-4 టైమ్స్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూలైలో ఇది ₹4 దాకా అవటం చేసాం, లేదంటే ఆ ₹1 మీరు లాస్ అవుతారు కాబట్టి
డెఫినెట్లీ ఇక్కడ మీరు యూ కెన్ ట్రై యాజ్ ఎ లాటరీ టికెట్ హోల్డ్ ఐ మీన్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే వి డోంట్ సజెస్ట్ ఇలాంటి స్టాక్స్ లో. అండ్ ఎన్ఎండిసి స్టీల్ కన్నా దెర్ ఆర్ బెటర్ నేమ్స్. సో ఫ్రంట్ లైన్ లో ఇఫ్ యూ వాంట్ టు బై ఐ థింక్ టాటా స్టీల్ ఇస్ ఏ బెటర్ నేమ్ అండి. ఈవెన్ ఎన్ఎండిసి స్టీల్ కూడా ప్రాబ్లీ మీరు ప్రైస్ కి అట్రాక్ట్ అయినట్టున్నారు, 40 రూపీస్ ఉంది కాబట్టి ఈవెన్ ఆ స్టాక్ కూడా ఇట్స్ ఓకే, మేబీ 10% అప్ సైడ్ కోసం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. జగిత్యాల నుంచి కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. 2 స్టాక్స్ హోల్డింగ్స్ లో ఉన్నాయి సార్. ఒకటి కిమ్స్ KIMS కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ 710 లో కొంత క్వాంటిటీ తీసుకున్నాను సార్. మళ్ళీ ఈ ప్రజెంట్ రేట్ లో యాడ్ చేసుకోవచ్చా, లేకుంటే ఇంకా కొద్దిగా మళ్ళీ డౌన్ సైడ్ కి వచ్చే అవకాశం ఉందా? సెకండ్ వన్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ NCC 235 లో హోల్డింగ్స్ ఉన్నాయి సార్. మరి అది ఇంకా 1 year వరకు హోల్డ్ చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా, పెరిగే అవకాశం ఉందా, లేకుంటే నా రేటు నియర్ బై రాగానే ఎగ్జిట్ కావాలా? మీరు 2 స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ కొన్నారండి. సో కిమ్స్ హాస్పిటల్ నేమ్స్ లో ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ నేమ్స్. అదే విధంగా ఇన్ఫ్రాలో NCC ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ నేమ్. బట్ ఓన్లీ ప్రైస్ దగ్గర మీరు ఫాల్ట్ అయ్యారు. రీజన్ ఏంటంటే కిమ్స్ మనం చూస్తే కనుక మార్చ్ లో 480 రూపీస్ ఉన్న స్టాక్. సో ఈవెన్చువల్లీ 798 హై వెళ్ళటం చూసాం, మీరు 730 లో కొన్నా అన్నారు. సో ఎప్పుడైనా కూడా మనం హైలో కొన్నప్పుడు యావరేజ్ చేయటానికి షుడ్ వెయిట్ వెరీ వెరీ పేషెంట్లీ. సో ఈ స్టాక్ కిమ్స్ మనం చూస్తే కనుక 650 to 800 మధ్యలో ఫర్ ద నెక్స్ట్ 1 quarter కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఒక బిగ్ అప్ మూవ్ వచ్చేసింది కాబట్టి. సో ఎప్పుడైనా కూడా 650 అలా వస్తేనే షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ కిమ్స్ ని ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ NCC మీరు అడిగిన నేమ్ ఇస్ అగైన్ ఏ గుడ్ నేమ్. స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 330 340 నుంచి కరెక్ట్ అవుతూ 180 దాకా రావటం చేసాం. ఇప్పుడు ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది స్టాక్ లో. సో హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అన్ఫార్చునేట్లీ మీ కాస్ట్ ప్రైజే, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది NCC లో. సో అరౌండ్ 240 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్ కి. అది దాటితేనే అగైన్ 270 280 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్ అండి. ఇన్ఫాక్ట్ అది 185 190 ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో అక్కడికి వచ్చిందంటే కనుక మీరు ఫర్దర్ గా యాడ్ కూడా చేయొచ్చు NCC లో. బట్ మీ ప్రైస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అమ్మొద్దండి, ఎందుకంటే ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో ఒక 10% చాలా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో మీరు పేషెన్స్ అనేది చాలా ఉండాలి ఈ స్టాక్ లో. సో 240 దాటినాక 270 280 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు అది 200 to 240 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, అలాగే కృష్ణ గారు అడుగుతున్నారండి, విక్రమ్ సోలార్ స్టాక్ వేర్ టు కీప్ స్టాప్ లాస్. ఆయన కొన్నదేమో 347 రూపీస్ దగ్గర కొన్నారంట సార్. విక్రమ్ సోలార్ అగైన్ ఇట్స్ ఏ న్యూ లిస్టింగ్ నేమ్ అండి. సో 2 months కూడా అవ్వలేదు. సో 333 లో అండ్ 407 హై. సో దీనికి స్టాప్ లాస్ పెడతాం, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. 312 ఈ మంత్ లో రావటం చూసాం. సో ప్రైస్ డిస్కవరీని అవన్ స్టాక్ లో స్టాప్ లాస్ పెడతాం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. సో ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉంటే స్టాక్ లో మీరు ఉండాలి అనుకుంటే కనుక హోల్డింగ్ లో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ ఈ స్టేజ్ లో, ఎందుకంటే సోలార్ పవర్ నేమ్ ఉంది, ట్యాగ్ ఉంది కాబట్టి మేబీ ఈవెన్చువల్లీ దిట్స్ విల్ విన్ అండి. సో 6 months టైం ఇవ్వాలి స్టాక్ అట్లీస్ట్ ఒక మంచి చార్ట్ ఫార్మేషన్ రావటానికి. సో ఈవెన్చువల్లీ దీని డౌన్ సైడ్ రేంజ్ కూడా మనం చెప్పలేము, ఎందుకంటే 312 కట్ అయితే ఇట్ క్యాన్ గో టు ఫర్దర్ లోవర్ అన్చార్టెడ్ లోకి వెళ్ళొచ్చు. అగైన్ 408 కట్ అయితే ఇంకొద్ది పైకి వెళ్ళొచ్చు. సో యాజ్ ఆఫ్ నో 300 to 400 రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంటుంది చూస్తున్నాం. సో నెక్స్ట్ 4 months వరకు యూ షుడ్ హోల్డ్ ది స్టాక్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి వలీ గారు కాల్ చేశారు. వలీ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి మేడం గారు అండి, రాజేంద్ర గారు. నమస్తే అడగండి సార్. నాది ఐడియా షేర్ ఉంది సార్ 16.5 దగ్గర. యావరేజ్ చేసుకోమంటారా? అదొకటి కళ్ళం టెక్స్టైల్స్ ఉంది 9 రూపాయల దగ్గర, యావరేజ్ చేద్దాం అనుకున్నా. రెండు కూడా యూ నాట్ ఇన్ ఏ గుడ్ నేమ్స్ అని చెప్పాలండి. సో ఐడియా ఓన్లీ ఈవెంట్ బేస్డ్. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫాక్ట్ ఈ రోజే కోర్ట్ కేసు ఉన్నట్టుంది సుప్రీం కోర్ట్ లో, వాళ్ళ AGR డ్యూస్ ఏవైతే ఉన్నాయో అది ఐ థింక్ ఈక్విటీగా కన్వర్ట్ చేయమని ఒక కేసు నడుస్తున్నట్టుంది. సో అలాంటి కేసు వచ్చినప్పుడు మనం ప్రాబ్లీ అప్మోస్ట్ రావటం చేసాం. సో 16 రూపీస్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ వెరీ సూన్. సో లాస్ట్ ఇయర్ ఆ ప్రైస్ రావటం చేసాం, దాని తర్వాత ఆల్మోస్ట్ యాజ్ వెల్ యాజ్ 5-6 రూపీస్ కూడా వెళ్ళిపోవటం చేసాం. కరెంట్లీ అరౌండ్ 8-9 మధ్యలో ట్రేడ్ అవుతున్న నేమ్ ఐడియా, అరౌండ్ 7 to 8 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో అలాంటి స్టాక్స్ ని యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. సో పెరిగినప్పుడు ఎంత తక్కువ లాస్ ఉంటే అంత బుక్ చేసుకుని ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఇలాంటి స్టాక్స్ లో. నో మ్యాటర్ తర్వాత పెరిగినా కూడా ఇట్స్ ఓన్లీ లక్ అనే అనుకోవాలి. సో అరౌండ్ 12 అలా వచ్చినప్పుడు మీరు 4 రూపీస్ లాస్ వచ్చినా కూడా యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. అండ్ టెక్స్టైల్ నేమ్స్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్. సో
మేబీ కల్లం స్పిన్నింగ్ అనేది మీ గుంటూరు ఏరియా స్టాక్ కాబట్టి మీరు కొద్దిగా అట్రాక్ట్ అయినట్టున్నారు 9-10 రూపీస్ లో. బట్ ఐ థింక్ దట్స్ నాట్ ద వే టు ఇన్వెస్ట్ అండి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ నేమ్స్ టెక్స్టైల్ స్పేస్ లో కూడా. ఆ స్టాక్ లో కూడా ఇన్ఫాక్ట్ మీకు కొద్దిగా ప్రాఫిట్ ఉన్న లాస్ ఉన్న ఎగ్జిట్ అయిపోయి ఐ థింక్ బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లైక్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటి వాటిల్లో ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్. అలాగే జగదీష్ గారు అడుగుతున్నారు, కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రెసెంట్ హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ యాక్చువల్లీ షుడ్ ట్రై టు హోల్డ్ అండి ఈ రేట్ లో. రీజన్ ఏంటంటే ఆల్రెడీ స్టాక్ మనకి 795 నుంచి 400 రూపీస్ దగ్గర బాటమ్ అయింది. ఐ థింక్ ఇట్స్ ట్రేడింగ్ ఇన్ ఎ మిడ్ వే. సో దీని రేంజ్ యాజ్ ఆఫ్ నో మనం చూస్తే కనుక 490 నుంచి మేబీ 440 నుంచి 600 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇట్స్ ఏ హై బీటా నేమ్, F&O లో ట్రేడ్ అవుతున్న స్టాక్. దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 200 డే మూవింగ్ యావరేజ్ దాటాలి, విచ్ ఇస్ 540. సో 540 దాటినాక స్ట్రెంత్ వస్తుంది మేబీ 650 వరకు. ఈ స్టేజ్ లో అయితే ఇట్స్ ఏ హోల్డ్. మేబీ 650-700 వస్తే కనుక ప్రాఫిట్స్ యూ షుడ్ ట్రై టు బుక్, ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఉంటే కనుక. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని